నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద USPS ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా. CPS రద్దు చేయాలని, పాత పెన్షన్ ని పునరుద్ధరించాలని డిమాండ్. కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రకు బ్రేక్. ఉన్నపలంగా తిరిగి రావాలని యాత్రికులకు సూచించింది కాశ్మీర్ ప్రభుత్వం. గట్కేసర్ పట్టణం కుమ్మరి బస్తీలో తప్పిన ప్రమాదం. భారీ వర్షాల కారణంగా కూలిన ఇల్లు, ప్రాణాలతో బయటపడ్డ బాధితులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మొత్తం 14 మంది ఉపాధ్యాయ సంఘాలు ఏకమై ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CPS రద్దు చేయాలని, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, నూతన PRC అమల్లోకి వచ్చే విధంగా వెంటనే ప్రకటించాలని, TRT నిర్వహించిన 8792 పోస్టుల్లో ఎంపికైన వారిని వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని, మిగిలిన ఖాళీలకు భర్తీకి అమలైన TRT నిర్వహించాలని ఈ ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయ సంఘాలు ఇక జిల్లాల నుండి స్వచ్ఛందంగా వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో TPTF రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్, TSUTF రాష్ట్ర అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు. కొండలరెడ్డి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలంతా తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రాజధాని అయిన ఇందిరా పార్కు ఈ ధర్నా చౌక్ కాడికి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ప్రకటించినప్పటికీ, రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం జరగలేదు. ఆ సమస్యల పరిష్కారంలో భాగంగానే ఇవాళ పెద్ద ఎత్తున వర్షంలో కూడా వేల సంఖ్యలో ఉపాధ్యాయులు అటెండ్ కావడం అనేది జరిగింది. మాకున్న అపరిష్కృత సమస్యలన్నీ పరిష్కరించబడతాయని అనుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇచ్చేటటువంటి PRC IR కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తనంతట తానే గత సంవత్సరం జూన్లో అయ్యారు, ఆగస్టులో PRC ఇస్తానేటువంటి విషయాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈనాటికి నెరవేర్చలేదు. ఓల్డ్గా ఉన్నటువంటి సమస్యలలో ప్రధానంగా సర్వీస్ రూల్స్కు సంబంధించినటువంటి సమస్య, లాంగ్వేజ్ పండిట్స్, PETలకు సంబంధించినటువంటి అప్గ్రేడేషన్, ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి పక్క రాష్ట్రం అయితే ఇవాళ రద్దు చేయడానికి కమిటీ వేసి దాన్ని ముందుకెళ్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. దీనితో పాటుగా ఇవాళ విద్య అనేక యాజమాన్యాలలో కొనసాగుతుంది. అందులో ప్రధానంగా KGVBలు, తర్వాత మోడల్ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఇట్లా ఉన్నటువంటి అనేక మేనేజ్మెంట్లలో పదుల సంఖ్యలో సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు సంఘాల నాయకులను పిలిచి మాట్లాడి సమస్యలన్నింటినీ 0 స్థాయికి తీసుకొస్తానిచ్చేటువంటి విషయం చెప్పాడు. కానీ ఇవాళ ఏ ఒక్క సమస్య పరిష్కరించకుండా తన వైఖరినిగా, అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తనంతటా తానుగా ఇవాళ తనకు ఓట్లు, సీట్లు అనేటువంటి గ్యారంటీ పథకంతో ఉండడం మూలంగానే ఇవాళ ఉపాధ్యాయులను పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులనే కాదు, ఇవాళ ఉద్యోగులను కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కాన్షియస్గా ఒక్కొక్క వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. అందులో మొదటగా విద్యారంగానికి సంబంధించి ఆ క్రమంలోనే చేయడం మూలంగానే ఇలా ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ఏది తెలంగాణ ఉద్యమంలో మూసేస్తా అని చెప్పినటువంటి దాన్ని కొనసాగిస్తూ రావడం. मेरा नाम मोहम्मद जाकिर हुसैन है। मैं TPTF माइनॉरिटी सेल स्टेट प्रेसिडेंट हूँ। हम बड़ी उम्मीदों के साथ कि तेलंगाना हुकूमत को लाए थे, ये उम्मीद के साथ लाए थे कि तेलंगाना आने के बाद हमारे मसाइल हल हो जाएंगे। लेकिन हमारे चीफ मिनिस्टर ने वो उनसे आए दिन है जो मिसगाइड कर रहे हैं। ये बता रहे हैं कि तेलंगाना में असातिज़ा के मसाइल नहीं है। आज तेलंगाना हुकूमत आने के बाद 5 साल हो गए, लेकिन हमारे पास कोई टीचर्स के रिक्रूटमेंट नहीं हो रहे, हमारे प्रमोशंस का मामला हल नहीं हो रहा है। तमाम असातिज़ा, तमाम टीचर्स, ब्रादरी
इस उम्मीद से साथ बैठे हुए ना सिर्फ टीचर्स बरादरी तमाम एम्प्लॉइज इस उम्मीद के साथ बैठे हुए हैं कि IR मिलेगा, हमको PRC मिलेगा, लेकिन IR PRC के लिए हमको लड़ना पड़ेगा। हमारे चीफ मिनिस्टर ने कहा था कि तेलंगाना आने के बाद किसी को धरना देने की जरूरत नहीं पड़ेगी, किसी को एहतजाज करने की जरूरत नहीं पड़ेगी। बस लेकिन बड़ी अफसोस की बात है कि आज हमको असातिज़ा को स्कूल छोड़ के रोड पे आना पड़ रहा है। हम आज भी चीफ मिनिस्टर से मुतालबा करते हैं, डिमांड करते हैं कि असातिज़ा के मसाइल और एम्प्लॉइज के मसाइल को जल्द से जल्द हल किया जाए, वरना जब कभी भी ये असातिज़ा और एम्प्लॉइज रोड पे धरने के लिए शिद्दत अख्तियार करेंगे तो गवर्नमेंट के लिए काफ़ी मुश्किलात का हालात का सामना करना पड़ेगा। इसलिए मैं चीफ मिनिस्टर साहब से और तेलंगाना हुकूमत से रिक्वेस्ट करता हूँ कि फ़ौरन हमारे मसाइल को हल करें, हमको PRC IR इमीडिएट सैंक्शन करें, वरना ये एहतजाज बहुत ही समंदर की शक्ल अख्तियार जब करेगा तो गवर्नमेंट के लिए नाकाबिल कंट्रोल होगा, गवर्नमेंट के लिए कंट्रोल करना मुश्किल हो गया। इसलिए मैं TPTF की तरफ से डिमांड करता हूँ कि हमारे मसाइल को जल्द से जल्द हल करें, वरना गवर्नमेंट के लिए बहुत मुश्किलात का सामना करना पड़ेगा। जय तेलंगाना, जय TPF, आवाज़ दो। అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. కశ్మీర్కు ఉగ్రవాదుల ముప్పు ఉందని కశ్మీర్ ప్రభుత్వానికి లేఖ అందడంతో యాత్రికులను ప్రభుత్వం వెంటనే తిరిగి ప్రయాణం చేయాలని కోరింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న యాత్రికులు వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కుట్ర పన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో గవర్నర్ తాత్కాలిక కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. యాత్రకు వెళ్లే దారిలో కొన్ని చోట్ల మందు పాత్రలు, స్నీఫ్ అండ్ రైఫిళ్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో యాత్రికులు ఉన్నపలంగా తిరిగి రావాలని సూచించింది కశ్మీర్ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా గట్కేసర్ పట్టణం కుమ్మరి బస్తీలో తప్పిన ప్రమాదం. భారీ వర్షాల కారణంగా ఇంట్లో నిద్రిస్తుండగా కూలిన ఇల్లు, ప్రాణాలతో బయటపడ్డ బాధితులు. కుమ్మరి బస్తీలో నివాసం ఉంటున్న వికలాంగుడు తిరణ్ రాజ్ రాజేశ్వర్, వృద్ధురాలు అయిన తల్లి భార్య సునీత, కూతురు శ్రేయ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ కూతురు సందేన, కుమారుడు వికాస్లు నిద్రిస్తుండగా ఇల్లు కూలింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. కడు బీద పరిస్థితిలో ఉన్న రాజేశ్వర్ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చెందగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులు 8 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి కంటైనర్ ద్వారా ఈ గుట్కాను తరలించే సమయంలో ముందుగా సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై నిషేధిత గుట్కాను సీజ్ చేశారు. గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేయడంతో పాటు కంటైనర్ ఆటోను కూడా సీజ్ చేశారు పోలీసులు. ఏలూరు రూరల్ PS పరిధిలో గుట్కా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గుట్కా ట్రాన్స్పోర్టేషన్ అనేది చంద్రకిషోర్ సింగ్ అని బీహార్ రాష్ట్రానికి చెందిన చంపారన్ జిల్లాకి చెందిన ఒక పర్సన్ కంటైనర్ లారీలో తరలిస్తూ ఒరిస్సాలో బుద్ధా అనే అతను ఈ ప్రోడక్ట్ని మొత్తం గుట్కా కైనీ ప్యాకెట్లు సుమారుగా 8,10,10,000 రూపాయలు ప్రైస్ ఉన్న ఈ గుట్కా ప్యాకెట్లని ఒరిస్సా బార్డర్లో బుద్ధా అనే అతను లోడ్ చేయడం జరిగింది. ఈ కంటైనర్ లారీలో డ్రైవింగ్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న చంద్రకిషోర్ సింగ్ ఈ లారీని ఏలూరుకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డెలివరీ ఆఫ్ ద ప్రాపర్టీ ఏలూరు లోకల్ కొత్తపేటకి చెందిన పచ్చిరెడ్డి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ ట్రాన్స్పోర్టేషన్ నుంచి వచ్చిన ఈ గుట్కా ప్యాకెట్లని తన క్యారేజ్ ఆటోలో షిఫ్ట్ చేస్తూ ఉన్న క్రమంలో మనకు సమాచారం మేరకు ఇమీడియట్గా
పట్టుకోవడం జరిగిన దాంట్లో ఈ పచ్చిరెడ్డి శ్రీనివాసరావు, ఈ చంద్రకిషోర్ సింగ్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ లోపల ఈ కంటైనర్ బాక్స్లో ఉన్న ప్రాపర్టీ మొత్తం చెక్ చేస్తే గుట్కా అండ్ కైనీ ప్యాకెట్లు మొత్తం ఈ విధంగా ప్యాక్ చేసుకొని తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి అందరూ పడుకున్న టైంలో ట్రాన్స్పోర్టేషన్ చేసి ఏలూరుకి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఏలూరు లోకల్ పర్సన్స్ ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతటి కూడా లోకల్ ఏలూరు మొత్తం కూడా స్ప్రెడ్ చేసి ఈ బ్యాన్డ్ ఏదైతే ఈ టొబాకో ప్రోడక్ట్ ఉందో ఇవన్నీ సప్లై చేయడం జరుగుతుంది. దీనిలో ముందుగా ఈ బుద్ధ అనే అతను ఎవరైతే ఒరిస్సాలో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ లోడ్ని ఎక్కించుకున్నారో తన అబ్స్కాండింగ్లో ఉన్నాడు ప్రస్తుతం. ఈ చంద్రకిషోర్ సింగ్, ఈ శ్రీనివాసరావు ఈ ముద్దాయిల ద్వారా రాబడిన సమాచారంతో ఇక్కడ ఎవరైతే లింక్స్ ఉన్నాయో అవి కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేషన్లో అవన్నీ కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ క్రమంలో ఆ కంటైనర్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి సెల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ షిఫ్ట్ చేస్తున్న ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ దర్యాప్తులో ఈ ఇన్వెస్టిగేషన్లో మన పోలీస్ వారు ఏలూరు రూరల్ పరిధిలో బాగా చేసి ఇంత ప్రోడక్ట్ని సీజ్ చేసి పట్టుకున్నారు. సో దీనికి గాను ముందుగా ఇన్ఛార్జ్గా ఉన్న సిఐ గారికి, రాజాజీ గారికి, ఎస్ఐ కిషోర్ గారికి మరియు వారి సిబ్బందికి కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో మన సమాచారం ఏదైనా మీ దగ్గర ఉంటే ఇమీడియట్గా ఎవరైనా పోలీస్ వారికి ముందుగా సమాచారం ఇచ్చి ముందుగా వాళ్ళందరినీ కూడా మనం ఈ లింక్ని కట్ చేస్తే ఇవన్నీ వాడుతూ ఎక్కువగా కుర్రవాళ్ళు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా బాగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిన్నమంగళారం గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 147లో 3వ విడత హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఈ హరితహార కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, చెవెళ్ళ చెల్లమ్మగా నన్ను మరిచిపోకుండా ఈ కార్యక్రమంకు పిలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య, మొయినాబాద్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెమ్మర్ గారు ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన దానికి తప్పకుండా అందరం సహకరిస్తామని, నిజంగానే గ్రామీణ ప్రాంతం నుండి అందరం వచ్చున్నాం. ఈరోజు మీడియాలో కూడా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన మా సోదరులందరూ కూడా నాకు పర్సనల్గా చాలామంది పరిచయాలు. నిజంగా ఇలాంటి వాళ్ళందరినీ వెలికి తీసి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి, భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దాలని ఏదైతే సంకల్పంతో ఏర్పాటు చేస్తున్నారో వారికి అభినందనలు తెలియజేస్తూ, అది ఒక ఎత్తు అయితే ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు చెవెళ్ళ చెల్లమ్మగా నన్ను మర్చిపోకుండా ఇన్వైట్ చేసినందుకు ముందు మా సోదరులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంటి పేరే చెవెళ్ళగా ఏర్పాటైన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ కార్యక్రమం తీసుకున్న చెవెళ్ళ నుండి స్టార్ట్ చేయడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా వనమహోత్సవం కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని నాతో పాటు చెవెళ్ళ ఎమ్మెల్యే గారు యాదయ్య గారిని ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా దినదినాభివృద్ధి చెందాలని దానికి మా సహకారం ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాలంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకత్వాన మన రాష్ట్రంలో తెలుగు జర్నలిజం విస్తరించినంతగా ఇతర రాష్ట్రాల్లో విస్తరించలేదు. మనది ఒక్కొక్క పేపర్కి దాదాపు 10-12 మంది విలేకరులు ఈ గ్రామీణ వ్యవస్థలో మండల వ్యవస్థ వచ్చిన తర్వాత విలేకరుల వ్యవస్థ పెరిగిపోయింది. అలాంటి వాటికి మనం ముందు ఆలోచించి ప్రెస్ అకాడమీ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆనాడు ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేశాను. కానీ కారణాంతరాల వల్ల ఆ ప్రెస్ అకాడమీ సక్రమమైన పందాలు నడవటం లేదు. అందువల్ల మనమే యూనియన్ తరఫునే ఈ గ్రామీణ విలేకరులకి, అట్లాగే కేంద్రంలో పనిచేసే జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కేంద్రాలలో పనిచేసే వారికి ఈ బడ్జెట్కి సంబంధించి, ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వీటన్నింటి మీద నిష్ణాతులతో లెక్చర్స్ ఇప్పించాలన్న ఉద్దేశంతో ఒక ట్రస్ట్ రూపంలో ఒకదాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తలపెట్టింది. దానికి తోడుగా మిత్రుడు శ్రీనివాసని గతంలో ఈనాడులో పనిచేశారు.
ఆ తర్వాత వేరే వ్యాపకాలలో వెళ్ళి ఆయన మా దగ్గర నేను స్థలం ఇస్తాను, ఒక మంచి కార్యక్రమం తలపెట్టాడని మన అమర్తో చెప్పడంతో వారు ముందుకొచ్చి ఈ స్థలాన్ని ఉచితంగా మాకు మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా సంస్థకి ఇచ్చారు శ్రీనివాస్ గారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలోనే ఇక్కడ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని మఫ్జిల్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు చిన్నవాళ్ళేం కాదు, ఇవాళ మన ప్రముఖ దినపత్రికలకి పనిచేస్తున్న పలువురు సీనియర్ జర్నలిస్టులంతా సంపాదక స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఎదిగి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదిగి వచ్చి ఉన్నత స్థాయికి చేరిన వారే. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఆనిముత్యాలు ఉన్నాయి, వాటిని బయటికి తీయాలా. ఆ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉమ్మడిగా దీన్ని నిర్వహిస్తున్నాయి. మొట్టమొదటి కార్యక్రమం దీనికి నేను చైర్మన్గా ఉన్నాను, దేవులపల్లి అమర్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, ఇతర మిత్రులు 2 రాష్ట్రాలకు సంబంధించిన మిత్రులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో మొట్టమొదట చెల్లెమ్మతోనే సాగించాలని చెప్పి, అలాగే యాదయ్య గారు స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కలిపి ఇక్కడ ఈ స్థలం ఉంది అని చెప్పటానికి, సహకరించండి అని చెప్పటానికి మేము ఈ వన మహోత్సవానికి చెట్లు నాటడానికి పిలిచాము. వెంటనే వచ్చిన సబితా ఇంద్రారెడ్డి గారికి, యాదయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఆగస్టు 5వ తేదీ వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడతాయని, జాలర్లను చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. కోదాడ ఎక్స్ రోడ్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడు కూసమంచి మండల నాయకన్గూడెం వాస్తవ్యుడని తెలిసింది. అతని పేరు కంచర్ల మధుకర్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. లారీని ఓవర్టేక్ చేయబోయి ద్విచక్ర వాహనం కాస్త ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఆరుట్ల గ్రామంలో కుటుంబ కలహాలతో ఒక నిండు ప్రాణం తీశాడు ఒక కర్కసకుడు. రావుల మల్లయ్య అనే వ్యక్తి గొర్రెల కాపారి తన బావి వద్ద పడుకున్న సమయంలో చిన్న అల్లుడు తాడుతో ఉరివేసి మల్లయ్య ఊపిరి తీశాడు. పోలీసులు చిన్న అల్లుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మల్లయ్య మృతితో కుటుంబంలో విషాదం నింపుకుంది. హైదరాబాద్లో గత 3 రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మీర్పేటలోని లోతట్టు ప్రాంతమైన మిథులానగర్ కాలనీకి వరద చేరింది. దీంతో ఆ ప్రాంతమంతా నీట మునిగింది. ఇళ్లలో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు అధికారులు స్పందించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామంలో వృద్ధ దంపతుల మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెన్నపురావుపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, దానమ్మ ఇద్దరు దంపతులు. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. వివాహాల తర్వాత బ్రతుకు తెరువు కోసం వేరే ఊర్లో స్థిరపడ్డారు ఈ 2 దంపతులు. కొన్ని రోజుల నుండి తల్లి దానమ్మ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కొడుకుల చికిత్స చేయించేవారు అని గ్రామస్తులందరూ కూడా తెలిపేవారు. భార్యకు బాగోగులు భర్తయ్య అని చూస్తూ ఉండేది. వీరు ఇంత వయసు వచ్చినా అన్యోన్యంగా ఉన్నారని ఈరోజు ఉదయం ఆకస్మికంగా భార్య దానమ్మ మృతి చెందింది. భార్య దగ్గర ఏడుస్తూ ఆమె మరణం తట్టుకోలేక ఆమె పేరు పిలుస్తూ భర్త వెంకటయ్య మృతి చెందాడు. దీనితో ఒక్కసారిగా మృతిలో కూడా వీరి దాంపత్యం వీడలేదని గ్రామస్తులు అన్నారు. ఇలాంటి ఉత్తమమైన మరణం ఎవరికి రాదని, వీరు గొప్ప దంపతులని గ్రామస్తులు అన్నారు. ఎప్పుడు కూడా చిన్న తగాదా కూడా పడని వృద్ధ దంపతులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దానమ్మ వృద్ధాప్యం వయసులో వాళ్ళు ఇద్దరు కలిసి, అంటే భర్తకు షుగర్ పేషెంట్గా ఉండి కూడా ఆమె సేవ చేసుకుంటూ, భార్య ఫస్ట్ చనిపోయింది. తర్వాత భర్త
ఆలోచన చేసి నా భార్య చచ్చిపోయింది అనుకో నేను బతికింతే అని ఆయన అతడు చనిపోయిండు. వీళ్ళిద్దరిది వృద్ధాప్య వయసు వరకు ప్రేమ కొనసాగుతూ పెళ్లి వయసు చేసుకున్నంత వరకు ప్రేమతో చనిపోయిందని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యుఎస్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా. సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ ని పునరుద్ధరించాలని డిమాండ్. కాశ్మీర్లో అమర్నాథ్ యాత్రకు బ్రేక్. ఉన్నపలంగా తిరిగి రావాలని యాత్రికులకు సూచించింది కాశ్మీర్ ప్రభుత్వం. గట్కేసర్ పట్టణం కుమ్మరి బస్తీలో తప్పిన ప్రమాదం. భారీ వర్షాల కారణంగా కూలిన ఇల్లు, ప్రాణాలతో బయటపడ్డ బాధితులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.